ఎబ్రేయర్ 13వ అధికారం. ఎబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనము. ఎబ్రేయర్ 13వ అధికారం 7వ వచనం. எபிரேயர் ராசின பத்திரிகா 13వ அத்தியாயம் 7వ வசனமும். தேவ வசனத்தை உங்களுக்கு போதித்து உங்களை நடத்தினவர்களை நீங்கள் நினைத்து அவருடைய நடக்கின் முடிவை நன்றாய் சிந்தித்து அவருடைய విశ్వాసத்தை పిన్పట్టుங்கள். మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలములను శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. మత్తయి సువిశేషం మత్తయి రాసిన సువార్త 16వ అధికారం 16వ అధ్యాయము 11. మత్తయి సువిశేషం 16వ అధికారం మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. 29వ వచనము. நான் சாந்தமும் மனத்தாழ்மையுமாய் இருக்கிறேன், என் நுகத்தை உங்கள் மேல் ஏற்றுக்கொண்டு எழுத்தில் கற்றுக்கொள்ளுங்கள், அப்பொழுது உங்கள் ఆత్మలకు ఇళైపాలు கிடைக்கும். నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. என்னுடைய பேர் ஜாஷுவா. నా యొక్క పేరు జాషువా. పచ్చనపల్లి గ్రామத்தில் బెతెస్దా సభలో ஊழியக்காரர் இருக்கிறேன். పచ్చనపల్లి అనే గ్రామంలో బెతెస్దా అనే సంఘంలో సేవకునిగా ఉంటూ వస్తున్నాను. అంకుల్ அவர்கள் ஏறக்குறைய 35 ఆండుగలాగా పழக்கம். మరి అంకుల్ తో దాదాపు 35 సంవత్సరాలుగా పరిచయము. அவருடைய வாழ்க்கை நான் கவனித்தது என்னவென்றால், తన జీవితంలో నేను గమనించినది ఏమనగా மத்தேயு சுவிசேஷம் 11:29 எழுத்தளவில் நிறைவேறிட்டு என்று உறுதியாக சொல்ல முடியும். కాబట్టి మత్తయి రాసిన సువార్త 11:29వ వచనం ప్రకారం అక్షరానుసారంగా జరిగినదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ஆண்டவராக இயேசு சொன்னது போல நான் சாந்தமும் மனத்தாழ்மையா இருக்கிறேன் என்று எழுத்தில் கற்றுக்கொள்ளுங்கள் என்று சொன்னார். ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను సాత్వికుడును దీన మనసు గలవాడు నా యొద్ద నేర్చుకొని చెప్తూ వచ్చినారు. ஆனால் அங்கிள் அவர்கள் என்னை என்னிடத்தில் கற்றுக்கொள்ளுங்களை சொல்லவில்லை. అంకులు నా యొద్ద మీరు నేర్చుకొని చెప్పలేదు కానీ, ஆனால் அவருடைய நடைமுறை வாழ்க்கையிலே அவர் எவ்வளவு சாந்தம் உள்ளவர் என்பதை எடுத்து காட்டினார். కాబట్టి తన ప్రవర్తన జీవితం ద్వారా క్రియాపూర్వకమైన జీవితం ద్వారా ఎంత సాత్వికుడని తను నిరూపిస్తూ వచ్చినాడు. அதாவது நான் ரட்சிக்கப்பட்ட நாளிலிருந்து ஏறக்குறைய 55 ஆண்டுகளாக நான் கவனித்த ஊழியர்களிலே சாந்தமுள்ள ஊழியக்காரர் என்று உறுதியாக சொல்ல முடியும். కాబట్టి రచన పొందిన నాటి నుండి 52 సంవత్సరాలుగా నేను చూసిన సేవకుల్లో సాత్వికుడైన సేవకుడని నేను ఖచ్చితంగా చెప్పగలను. அவரிடத்தில் ஜெப உதவிக்கு போனால் யாரிடத்திலும் கூட அன்போடு பேசி ஜெபித்து நன்றாக விசாரிக்கிறவர். కాబట్టి ప్రార్థన కొరకై ఎవరైనా అంకుల్ దగ్గర వెళ్ళినట్లయితే ప్రేమతో పలకరించి చేరదీర్చుకొని మరి ప్రార్థన చేసి పంపించేవాడు. அதாவது ஊழியத்தில் நான் வந்த பிற்பாடு ஏறக்குறைய 25 ஆண்டுகளாக அவர் அடிக்கடி ஆந்திராவிலும் தமிழ்நாடுல கூட ஊழியக்கார మీటింగ్కి செய்து கொடுக்க வருவார். మరి సేవకు వచ్చిన తర్వాత సేవకుల మీటింగ్ల కొరకు అనేక మరి ఆంధ్రాలో హైదరాబాద్ గాని తమిళనాడులో గాని సేవకుల మీటింగ్ కొరకే ప్రసంగించడం కొరకే వచ్చేవారు. அவர் அதிகமாக நெகேமியா புஸ்தகத்திலும் எஸ்ரா புஸ்தகத்திலும் அதிகமாக வார்த்தைகளை சொல்லி எவ்விதமாக ஊழியக்காரர் அவர்களை போல காணப்பட வேண்டும் என்று எச்சரிப்பார். కాబట్టి అంకుల్ ఎక్కువగా నెహెమియా గ్రంథంలోను ఎజ్రా గ్రంథంలోను సేవకులు ఏ విధంగా ఉండాలని బోధించేవారు. கடந்த சில ஆண்டுகளுக்கு முன்னதாக 2 முறையாக காரைக்குடி இடத்திலே ஊழியக்காரர் மீட்டிங்கு வந்திருந்தார்கள் అంకుల్. మరి 2 సంవత్సరాల క్రిందట కారైకుడి ప్రాంతంలో సేవకుల గుడికి కొరకే అంకుల్ వచ్చి ఉన్నారు. 2 முறையாக வந்திருந்தார். 2 మార్లు వచ్చారు. அந்த 2 முறையும் கூட எஸ்ரா புஸ்தகத்திலே அருமையான அந்த ஊழியத்தை குறித்து எவ்விதமாக சோர்ந்து போகாமல் ஊழியத்தை செய்ய வேண்டும் என்று தெளிவாக ஊழியர்களுக்கு எச்சரிப்பு கொடுத்தார். 2 పర్యాయములు వచ్చినప్పుడు కూడా ఎజ్రా గ్రంథం నుండి సేవకులుగా ఏ విధంగా సొమ్మసిల్లిపోకుండా పరిచర్య చేయాలనేది ప్రోత్సాహపరుస్తూ వచ్చినారు. அதே போல ஆந்திரா மாநிலத்தில் கூட அடிக்கடி ஊழியக்காரர் ஜெபம் நடக்கும் பொழுது அதிகமாக இந்த எஸ்ரா புஸ்தகத்திலும் நெகேமியா புஸ்தகத்திலும் అడికడి వార్త சொல்லுவார். అదే విధంగా ఆంధ్ర ప్రాంతంలో కూడా సేవకుల కుడికల ప్రాంతం మరి జరిగే సమయంలో ఎజ్రా గ్రంథం నుండి నెహెమియా గ్రంథం నుండి మరి సేవకులకై ప్రసంగించేవారు. அதே போல అంకుల్ அவர்களை நான் பார்க்கும்படி பூந்தமல்லிக்கு ஒரு 4 முறை சென்றிருந்தேன். మరి అంకుల్ను చూచుట కొరకై పూందమల్లి ప్రాంతంలో 4 పర్యాయములు నేను వెళ్తూ వచ్చాను. அவர்கள் வீட்டுக்கு அழைத்து அவர் உபசரிப்பு செய்து தாழ்மையோடு அவர் மூத்த ஊழியர் இருந்தாலும் கூட
அவரோடு சமமாக உட்கார வைத்து அவரே పరిమారినారు అని பார்க்கிறோம். కాబట్టి పొందమరిలో అంకుల్ ఇంటికి వెళ్ళినప్పుడు తన పెద్ద సేవకుడై ఉన్నప్పటికీ కూడా ఎంతో దీనుడుగా ప్రేమతో పలకరించి తనకు సమానంగా కూర్చోబెట్టి ఉపచారం చేసిన వాడుగా ఉంటూ వచ్చినాడు. అంకుల్ எனக்காக ஜெபம் பண்ண சொல்லும்போது முதல்ல நான் செய்றேன், நீ எனக்காக கூட ஜெபம் பண்ணு அவர் జెబితుకు కొల్వార్. కాబట్టి అంకుల్ ప్రార్థన చేయనని చెప్పగానే నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా నా కొరకు ప్రార్థన చేయాలని ప్రార్థించుకునేవాడు. ஆண்டி அவர்கள் கூட ஆண்டி கூட உங்களுக்காக உங்களை ஊழியத்திற்காக அதிகமாக ஜெபிக்கிறேன் என்று அடிக்கடி அங்க சொல்லுவார்கள். కాబట్టి మీ కొరకై మీ సేవ కొరకై ప్రార్థిస్తామని మాటి మాటికి చెప్పేవారు. விதமாக இந்த மூத்த ஊழியர்கள் அவளுடைய ஜெப உதவி எங்களுக்கு எவ்வளவு உதவியா இருந்தது என்று சொல்ல முடியும். కాబట్టి ఈ రీతిగా దైవజనుల యొక్క ప్రార్థన సహాయం మాకెంతో సహాయకరంగా ఉంటూ వచ్చిందని మేము చెప్పగలం. 2013 ஆண்டிலே 2013 సంవత్సరంలో இங்கே இம்மானுவேல் என்ற ஊழியக்காரனுக்கு இங்கே பயிற்சியில் இருந்த ராஜேஸ்வரி எஸ்தர் என்ற சகோதரிக்கு இங்கே விவாகம் நடந்து ராஜமாணிக்க அங்கிள் மூலமாக. కాబట్టి 2013 సంవత్సరంలో ఇమ్మానుయేల్ అనే వ్యక్తి తప్పిదలో ఉన్నప్పుడు మరి రాజమాణిక అంకుల్ ద్వారా ఎస్తర్ రాజేశ్వరి వారి వివాహం జరుగుతూ వచ్చింది. அதன் பிற்பாடு அங்க ரிசப்ஷனுக்காக பச்சனப்பள்ளிக்கு அழைத்தோம் அவரை. మరి రిసెప్షన్ కొరకే పచ్చనపల్లికి వారిని ఆహ్వానిస్తూ వచ్చాము. அவர் வந்து செய்தி கொடுத்தார். మరి అంకుల్ వచ్చి వర్తమానం ఇస్తూ వచ్చారు. அவ்விதமாக அடிக்கடி அங்கிள் நான் பார்க்கும்போது அவரிடத்து ஜெபிக்கும் பொழுது மிகவும் ஜெபித்து விசாரித்து ஊழியத்தில் எப்படி ஊழியம் செய்ய வேண்டும் என்ற அந்த தாழ்மையை జప வாழ்க்கை அதிகமாக కట్టుக் கொடுத்தார். కాబట్టి అంకుల్ను చూసినప్పుడల్లా కూడా ఎంతో ప్రేమతో పలకరించి విచారించి సేవను ఏ విధంగా చేయాలనేది చాలా చక్కగా నేర్పించేవారు. 2002 ஆண்டிலே 2002 సంవత్సరంలో திருச்சியில் நடந்த ஒரு விவாதத்திலே తిరుచిలో జరిగిన ఒక వివాహంలో అంకుల్ வந்திருக்கும் பொழுது అంకుల్ అక్కడ వచ్చినప్పుడు వేదத்தில் அவர் எழுதி கொடுக்கும்படி கேட்டபொழுது మరి నా పరిశుద్ధ గ్రంథంలో రాసి ఇవ్వమని అడిగినప్పుడు அவர் உடனே எழுதினார். మరి వెంటనే రాశారు. அதுல ஒரு வசனம் யோசுவா 1:5. అందులో ఒక వచనం యోసువ గ్రంథం 1:5. அந்த வசனம் என்னுடைய ஊழியத்திலே மிக அதிகமாக என்னை பலப்படுத்தினது. ఆ వచనం నా సేవా పరిచర్యలో ఎక్కువగా నన్ను ప్రోత్సాహపరిచింది, బలపరిచింది. முக்கியமாக இடத்தில் யாராவது இந்த வேதத்தில் எழுதி கொடுக்கும்படி ஒருவரிடத்தில் கேட்பார். ఎవరైనా మరి పరిశుద్ధ గ్రంథంలో రాసి ఇవ్వమని అడిగినప్పుడు நீ ஒரு நாளைக்கு 10 அதிகாரம் வாசிப்பாயா அப்போது நான் எழுதுவேன்னு சொல்லுவார். ఒక దినానికి 10 అధ్యాయాలు చదువుతావా అప్పుడే నేను వచనం రాసిస్తాను చెప్పేవారు. ஆனால் நான் அவரிடத்தில் போனும்போது போய் இதை கேட்கும்போது அவர் என்னிடத்தில் அந்த கேள்வி கேட்கவில்லை. అయితే నేను అంకుల్ దగ్గర వెళ్ళి నేను ఆ విధంగా నన్ను ప్రశ్నించలేదు. ஆனால் அதற்கு முதல்ல நான் அவ்விதமாக நான் அதிகமாக வாசிப்பது உண்டு. అయితే దానికి తగినట్లుగా ఎక్కువగా నేను చదివేవాడిని. అలా అంకుల్ என்ன பார்த்தோன்னா அந்த கேள்வி கேட்டால் உடனே எழுதிவிட்டார். కాబట్టి అంకుల్ నన్ను చూడగానే ఆ విధంగా ప్రశ్నించకుండా వెంటనే నాకు రాసి ఇచ్చారు. அவர் ஒரு தாழ்மையுள்ள ஊழியக்காரன் என்பது உறுதியாக சொல்ல முடியும். కాబట్టి ఈ రీతిగా దీనుడైన దైవజనుడని నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను. நான் அறிந்த ஊழியர்களிலே నాకు తెలిసిన సేవకులలో ముఖ్యంగా ప్రాముఖ్యంగా సి దాసన్ அவர்கள் సి దాసన్ గారు ஊழியம் செய்து கொண்டே கர்த்தருக்குள் நித்திரை அடைந்தார். సేవ చేస్తూ ప్రభువునందు నిద్రించారు. அடுத்தபடியாக பிலிப்பங்கள் கூட ஊழியம் செய்து கொண்டே கர்த்தருக்குள் மரித்தார். తర్వాత పిలిపంకులు గారు సేవ చేస్తూ ప్రభువునందు నిద్రించారు. இப்ப கடந்த 2ஆம் தேதியிலே தியோடர் அங்கிளும் கூட ஊழியம் செய்து கொண்டே கர்த்தருக்குள் அழைத்துக் கொள்ளப்பட்டார். గడిచిన 2వ తారీఖు తీరంగులు కూడా పరిచర్య చేస్తూ మరి ప్రభువునందు ప్రభు చేత పిలువబడ్డాడు. ఈ విధంగా ఆవికుரிய తగపனை ఇని நான் காண முடியாது என்று ఉరియ சொல்ல முடியும். ఇటువంటి ఆత్మీయ తండ్రిని ఇక నేను చూడలేను, నేను ఖచ్చితంగా చెప్పగలను. ஆனால் நாம் ஜெபிக்க வேண்டும். இப்படிப்பட்ட ஆவிக்குரிய தாழ்மையுள்ள ஊழியர்களை தேவன் தாமே இந்த கடைசி நாட்களில் எழுப்பும்படியாக நாம் ஜெபிக்க வேண்டும். కాబట్టి ఇటువంటి ఆత్మీయులైనటువంటి దీనులైనటువంటి దైవజనులు లేపబడాలని మనం ప్రార్థించాలి. கர்த்தர் தாமே இந்த குடும்பத்தின் பிள்ளைகளை ஆறுதல் படுத்தி ஆசீர்வதித்து అంకుల్ நடந்த வழியில் அவர்களும் கூட ஊழியத்திலே நடத்துவாராக. ప్రభు తానే అంకుల్ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించి ఆదరించి బలపరిచి అంకుల్ నడిచిన మార్గంలో వారి కుటుంబస్తులు కూడా నడుదురు గాక. கர்த்தர் தாமே இந்த வார்த்தை ஆசீர்వదించువారాக. దేవుడు తాని సాక్ష్యాన్ని దీవించును గాక.